ఇక్కడే మా విలేజ్ లో మా బ్రదర్ యొక్క హల్దీ ఫంక్షన్ అయితే జరగబోతా ఉంది. ఇంటి దగ్గరకు రాగానే మా కోసం షర్ట్లు అయితే ఎత్తుకొని వచ్చారు, అంతా ఎల్లో కలర్ షర్ట్స్. ఒక్కసారి మనం అయితే డెకరేషన్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళి చూసేసి వద్దాము. మనం వచ్చే లోపల కొండ కోతులన్నీ రెడీగా కిందకైతే వచ్చేస్తుంటారు. వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళ అల్లరి ముట్టుకు అసలు తట్టుకోలేము. ఆల్రెడీ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు. డెకరేషన్ అయితే చాలా సింపుల్ గా అయితే చేశారు. నేను ఫస్ట్ టైము ఈ హల్దీ ఫంక్షన్ ని చూసేది. మీరు కూడా విలేజ్ హల్దీ ఫంక్షన్ అయితే చూసేయండి. చూడండి, చెప్పాను కదా కొండ కోతులని. ఇద్దో అందరూ వరుస క్రమంలో వచ్చాడు. ఈడు చూడు రావడమే ఆలస్యం మొదలెట్టేశాడు. ఒక్కొక్కరు వాళ్ళ సైజులకు తగ్గట్టు షర్ట్లు అయితే తీసేసుకుని వేసేసారు. అందరూ వరద బాధితులు పులిహోర పట్లాల కోసం కొట్టుకున్నట్టు ఆ షర్ట్ల కోసం అయితే కొట్టుకునేశారు. మొత్తం అయిపోయింది. ఈ విధంగా ఎర్రి కేకలు, కోతరుపులు రచ్చ చేశారు. కొండ ముచ్చులు కదా అట్టిపుల్ల కోసం కొట్టుకున్నట్టు చూడండి, అసలు గందరగోళం అయింది. ఇక్కడ కనిపించే వాళ్ళే మా మంద మొత్తానికైతే రెడీగా ఉండరు. ఇంకా లేడీస్ అయితే వచ్చి వాళ్ళ పద్ధతిలో చాలా సింపుల్ గా వాటర్ పోయడాలు అది ఇది చేస్తున్నారు. వాళ్ళు చేసేంత వరకు మన మంద అయితే సైలెంట్ గా ఉంది. ఇప్పుడు అయిపోయింది, ఇంక కొట్టుకుంటున్నారా మళ్ళీ స్టార్ట్ చేసినారు అనమాట. కోతెవ్వారాలు, ఫోన్ల మీద నీళ్లు కొట్టడాలు, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో అసలు. కానీ హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరూ ఫ్రెండ్స్ తో ఇలా హ్యాపీగా అరుచుకుంటూ అందరం కలిసి ఎంజాయ్ చేస్తే భలే ఉంటది కదా. ఈ ఎండకి చల్లగా నీళ్లతో తడిచే లోపల ఒక్కొక్కరు అంశల వల్ల రెచ్చిపోతున్నారు. అంటే పెళ్లి కొడుకు అయితే అనవసరంగా హల్దీ పెట్టాను అనుకుంటున్నాడు. ఇంకా పెళ్లి కొడుకు పరిస్థితి చూస్తే ఇంకా మాటలు చెప్పలేము. వాళ్ళు ప్రేమతో నీళ్లు పోస్తున్నారా కోపంతో కొడుతున్నారా అనేది అర్థమే కావట్లేదు. వాడికి ఫైనల్ గా ఒకటే అనిపించింది, అనవసరంగా హల్దీ పెట్టుకున్నారా అనిపించేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన చేసిన పని చూడండి, అది ఫోజు. అది అసలు ఎవడైనా ఫోజ్ అంటాడు దాన్ని. మా కోతులు చేసే పనులు అలాగే ఉంటాయి.